కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు మాట్లాడుకుని ఉంటేనే మంచిదంటాడు. వినాలి. మరి ముఖ్యంగా ఇంకో కొన్ని మరీ కీలకమైన విషయాలు, నీ కౌగిటనున్న భార్య యొద్ద కూడా నువ్వు జారొద్దంటాడు. నీ కౌగిటనున్న భార్య యొద్ద నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు. స్తోత్రం. కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు, తర్వాత తిట్లు తింటుంటారు, రోడ్డు పాలు అవుతుంటారు. ఉదాహరణ ఆగదు. అమ్మాయి నేను ఇంత పోటుగాడిని, నేను అప్పుడు ఇట్ట చేశా, అప్పుడు అట్ట చేశాను మొత్తం పట్టిస్తాడు. అన్నీ రాసుకుంటుంది, మైండ్లో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా, నీ బతుకంతా నువ్వే చెప్పావుగా, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా, చెప్పమంటావా? ఓ ఏంది నువ్వు చెప్పురా, నీ బతుకంతా తెలుసురో నాకు అంటుంది. పాయా. ఉదాహరణ ఆగదు. ఒక్కొక్కడికి ఏం తపన మొత్తం చెబుతుంటాడు. చెబుతున్నాను, చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే. కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలంటే సామెతల్లో సొలొమోను చెప్పాడు, దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం ఒకళ్ళ 1000 మందితో అనుభవం కదూ. అందుకని ఎక్కువ మాట్లాడుతున్నానా, ముఖ్యంగా భార్య దగ్గర పోయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు నాకెళ్ళదో రకంగా చూడొద్దు, మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే బైబిల్లో కొంచెం బలహీన ఘట్టం అని రాసింది, అంతే. అందుకని కొద్దిగా జాగ్రత్త. నా చిన్నతనంలో మా నాన్న ఒక కథ చెప్పాడు. ఒక కథ పురుషుడి అవివేకం గురించి ఒక కథ చెప్పాడు. కథ అని ముందే చెప్పా, మళ్ళీ మీరు తర్వాత ఆవేశపడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు, అటు జరిగిద్దా అంటారు. ఈ వెటకారాలు చేసి నేను చెప్పను. దేవునికి స్తోత్రం. చెబుతా వినండి. వివేకం, దాని యొక్క విలువ. ఓ రోజు ఓ మనుషుడు అడవిలో పశువులను మేపటానికి పోయాడంట. ఓ యవనస్తుడు పశువులను మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు, ఒక దేవదూత లాంటివాడు కూడా తారసపడి ఏదో అతనికి ఇతను ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి ప్రతిగా అతను, నీకేదన్నా నిన్న ఉపకారం చేయాలి, నాకు ఫలానా విద్య తెలుసు, అది ఆ శక్తి నీకు వచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఏంటంటే జంతు పక్షి జాతి, పురుగు జాతి, సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దూతలాంటోడు దీవించాడు. ధన్యుణ్ణి అన్నాడు ఇతను. ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైద్ది, ఆఖరికి చీమ దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి. ఓ అన్నాడు. అట్లాంటిది ఏదో మనకు వస్తే బాగుండు కదా, పరలోకం పోయాక చూద్దాం, అట్టంటే ఇక్కడ వద్దులే. సరే, ఆ పవర్ వచ్చేసింది. అయితే ఒక మాట చెప్పాడు, ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట అన్నాడు. ఏంటంటే, నేను ఈ పవర్ నీకు ఇచ్చినట్టు, నీకు వీటి భాష అర్థమవుతున్నట్టు నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పినా నీ తల అక్కడే పగిలి చచ్చిపోతావు. ఇదొక్కటి జాగ్రత్త అన్నాడు. వరం ఇచ్చి ఇదొక ట్విస్ట్ ఉంటుంది కదా, షరతు. ఆ షరతు పెట్టాడు. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ. నాకు వెళ్ళి సరిగ్గా చూస్తున్నారా? ఎన్నేళ్ళు? రైట్, బాగానే ఉన్నారు. సరే, అయిపోయింది. వీడికి అన్నిటి భాష అర్థమవుతుంది. కొన్ని నవ్వుకుంటున్నాడు, ఏమేమి మాట్లాడుకుంటున్నాయి అవి చూసి బాగా మంచి టైం పాస్ అవుతుంది వాడికి, హ్యాపీ. కొన్ని రహస్యాలు తెలుసుకుంటున్నాడు, ఏదో కొన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు, అంత బాగుంది. భార్య వచ్చింది, పెళ్ళయింది, భార్య వచ్చింది. మంచిగా కాపురం, క్రొత్త కాపురం స్టార్ట్ అయింది, సంతోషంగా, అలాజాలంగా.
ఓ రోజు వాడు పందిరి మంచం మీద కూర్చున్నాడు. ఎవరు? భర్త. భార్య ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ భార్యకి సమాధానం చెప్తా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతా కిందికి చూశాడు. కిందికి చూస్తే చీమల బారు వరసగా పోతుంది. చీమల బారు వరసగా వెళ్తూ ఉంది. ఈ చీమలు ఇంత కోలాహలంగా వెళ్తున్నాయి, అసలు ఏంది వీటి భాష, ఏం మాట్లాడుకుంటున్నాయని కొంచెం అటు చెవి పరికించాడు. చెవి పెడితే అది చీమల పెళ్ళి హడావుడి. చీమలకి మ్యారేజ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ పెళ్లి కార్యక్రమానికి చీమలన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట. ఆ పెళ్ళికి పోయే వాళ్ళ జనాలు కోలాహలం మాటలు ఉంటాయి, అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలో చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి అనుకోండి. ఒక చీమ 3 కాళ్ళే ఉంది, దానికి 4 కాళ్ళు ఉన్న చీమలన్నిటినీ 3 కాళ్ళ చీమ మహాహడావుడి చేస్తుంది. ఇదే బలహీనరాలుగా అడుగులు అడుగేసుకుంటూ నడుస్తా బాగా నడిచే వాటన్నిటిని ఎగతాళి చేస్తుంది, హడావుడి చేస్తుంది. టైం అవుతుంటే పారేంటి తొందరగా, ఏంటి నడకలేంటి, మీ వ్యవహారం ఏంటని ఇంతసేటు గొడవ చేస్తుందని ఈ నడక చూస్తే 3 కాళ్ళే ఉన్నాయి, 1 కాళ్ళు లేదు. వాడికి ముచ్చటేసి పక్కున నవ్వాడు. అని నవ్వాడు. భార్య పట్టుకుంది. ఏంటండి ఎందుకు నవ్వారు అంది. చీమల వ్యవహారం వీడు చెప్పకూడదుగా, అక్కడ జరిగే తంతెందు వీడికి చెప్పకూడదుగా, వీడికి అర్థమైంది నాకు తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, నా విషయంలో ఏదో ఎగతాళి చేశాడు, నా సంగతిలో ఏదో నవ్వాడు. ఇక ఆడవాళ్ళు వదిలిపెట్టరుగా, ఏంది ఎందుకు నవ్వావు అంటారు. ఏం లేదమ్మా వేరే విషయం ఏంటంటే వేరే విషయం ఏంది ఆ విషయం అంటారు. వేరే విషయం లేమంటే ఏంది ఆ విషయం, వేరే విషయం ఏంది అని నీకు సంబంధించింది కాలేమ్మా వేరే సంగతి అంటే నా దగ్గర కూడా దాచిపెడతావా నువ్వు, నన్ను అడుగుతావు అన్నీ, అదేంది ఇదేంది అన్నీ అడుగుతావు, నా దగ్గర అన్నీ తీసుకుంటావు, మరి నువ్వు చెప్పవా అని ముఖం అడ్డు తిప్పు. నీకు ఆడవాళ్ళు తిప్పితే ముఖం మాడిస్తే ఆపుతారు, ఇక ప్రాణం తీస్తారుగా. మరి అర్థం చేసుకో, ఇది నీ వ్యవహారం కానే కాదు, ఈ రిలాక్స్గా ఉండండి. మరి ఏ వ్యవహారమో చెప్పు అంటది. అని నీ చెప్పేది కాదమ్మంటే నాకు చెప్పేది కాకూడని రహస్యం కూడా ఉందన్నమాట. నువ్వే నా ప్రాణం అనుకున్నా, నువ్వే నా సర్వస్వం అనుకున్నా, నువ్వు అన్ని విషయాల్లో నాతో ఓపెన్గా ఉంటావు అనుకున్నా, నువ్వు నన్ను మోసం చేశావు అంటే నాకు తెలియకూడని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట నీకు అంది. ఇక వీడు తల కొట్టుకుంటాడు. మరి నీకు చెప్పేది అర్థం కాదు, ఇది వేరే విషయం ఏం కాదు, ఇది నా పర్సనల్ అన్నాడు. నాకు తెలియని పర్సనల్ ఏది ఉండటానికి వీళ్ళు లేదు, తేలాల్సిందని కూర్చుంది. ఇక పెరిగిపోతుంది వివాదం. ఏం చేయాలా, ఈ పిచ్చిది మీదిరా ఇటు పట్టుకుంది. చివరికి అన్నాడు, అమ్మాయి నా ప్రాణం మీదకి వచ్చింది నేను చెప్పకూడదు అన్నాడు. వామ్మో, ప్రాణం మీదకి వచ్చేంత విషయమా, అట్టయితే తేలాల్సిందే అంది. ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. పిచ్చిదన్నది చెబితే చస్తానే నేను అన్నాడు. వామ్మో అంత పెద్దదా, అట్లయితే తేలాల్సిందని ఇంకా గట్టిగా పట్టుకుంది. ఏం చేయాలి? సరే జాలి పడిద్దని, అమ్మాయి సరే ఇంత మొండిగా పట్టుబడుతున్నావు, చచ్చిపోతున్నా చెప్తే నేను, అయినా చెప్పమంటున్నావు, చచ్చిన పర్వాలేదు చెప్పమంటున్నావు, మనస్ఫూర్తిగానే అంటున్నావు అంటే మనస్ఫూర్తిగానే అంటున్నావు చెప్పు. సరే చివరిసారిగా నీ చేతుల మీదుగా తలంటూ స్నానం చేస్తాను అమ్మాయి, తలకు పోసి నన్ను చావుకి సిద్ధపరచన్నాడు. ఏం పర్లా, కుంకుడికాయలు కొట్టింది, చక్కగా మొత్తం రెడీ చేసి పడేసింది, వేడి నీళ్ళు తోడి పెట్టింది. ఇక నాకు చెప్పు సావు అని. వాడు కూర్చున్నాడు, తలకు పోసింది, అంతా అయిపోయింది, వాడి వీపు రుద్దింది, చివరి సావుకి రెడీ చేస్తుంది. ఇక వాడిని కనీసం ఆ మాట అంటే నన్న హృదయం కదిలి నువ్వు సావద్దు పాడొద్దులే ఎందుకులే అంత అవసరం లేదని ఎక్కడ సర్దుకుంటుందేమని పాప వాడు ఆశపడి ఆ మాట చెబితే, నువ్వు సస్తానంటే సావుకు రెడీ చేస్తా. సరే అయిపోయింది, తలంటి స్నానం చేసి చివరిసారిగా నీ చేతులతో అంత అన్నం కడుపు నిండా తింటానమ్మాయి అన్నాడు.
ఫలానా పదార్థం నాకు వండి పెట్టి తింటాను, చస్తాను కాబట్టి అంటే అక్కడన్నా హృదయం కదిలిద్దాం. లేదు, అడిగినన్ని చేసింది, శుభ్రంగా దగ్గరుండి వడ్డించింది, మొత్తం తిను, చెప్పు, సావు. బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది వాడికి. ఇంత దారుణమా, ఇంత కాఠిన్యమా, ఇంత మొండితనమా? మీరు కాదు కానండి, కొంతమంది ఉంటారండి ఇట్టంటోళ్ళు, ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం. వాడి దినం పిండం మొత్తం చేస్తారు వీళ్ళే. మీరు కాదు, మళ్ళీ నా మీద ఏమైనా అనుకునేరు మీరు. కొంతమంది ఉంటారు అట్ట మొండోళ్ళు, సాగు చేసిందాక వదిలిపెట్టరు. సరే, కొంపదీసి మీరు ఎవరైనా ఉన్నారండి అట్టంటోళ్ళు? ఎవరు లేరు కదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏందమ్మా నాకెళ్ళి అనుమానంగా చూస్తున్నారు. ఎరా నువ్వు మమ్మల్ని తిడుతున్నావా, ఏం చేస్తున్నావు? నయమే, ఏంది అట చూస్తున్నా? సరే, పాయింట్కి వద్దాం. ఏడో చాగాం, అదేదో మొత్తానికి చెబుతున్నావు. సరే, అన్నం తిన్నాడు. చచ్చిపోతానమ్మా, నీకు చింత లేదన్నాడు. ఏం లేదు నాకు, అది ఎందుకు నావేవో చెప్పు, సావు. నువ్వు నా భార్యవే, నీ భర్తనే, నేను పోతే నీ గతి ఏం పర్వాలా, అడుక్కోనైనా బతుకుతా, నువ్వు నాకు చెప్పాల. సరే అమ్మాయి, కట్టెలు పేర్చు, ఇక మళ్ళీ నాకు వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఇబ్బంది లేకుండా. మరి నాకు నువ్వు, నీకు నేను ఇద్దరమే కదా. కట్టెలు పేర్చు, కట్టెల మీద బొబ్బుంటాను, నేను చెప్పగానే చచ్చిపోతాను, ఒక్కసారి ఇక నిప్పు పెట్టేయచ్చు నువ్వు అన్నాడు. నీట్గా పేర్చింది కట్టెలు. అక్కడన్నా ఆలోచించి దేవుని ఎన్ని చెబుతున్నాడు వీడు. ఏం పర్లా, నువ్వు సావటానికి నేను అన్ని విధాలా సిద్ధం చేస్తా అని కట్టెలన్నీ పేర్చింది. చివరికి కట్టెల మీద పండుకున్నాడు. కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తున్నాడు. ఏం కఠినం, కనికరం లేదు. చెప్పాలి, ఇంక చెప్పే, ఇంకేం నా కట్టెల మీద కూడా బొబ్బున్నావు, ఇంక చెప్పు. నేను చస్తానే అన్నాడు. ఏం పర్లేదు, చచ్చినా ఇబ్బంది ఏం లేదు, నాకేం ఇబ్బంది లేదు, చెప్పు. ఇక నోరు తెరవబోయేటప్పుడు 2 మేకలు కనపడ్డాయి అవతల పక్కగా. సమీపంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి 2 మేకలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఒక మగ మేక, ఒక ఆడ మేక, భార్యాభర్తలు అయి 2, వైఫ్ అండ్ హస్బెండ్. నేను పడలేకపోతున్నా, నా వల్ల కాదు, నేను బతకలేను, అమ్మో నేను తట్టుకోలేను, నాయనోయ్ దుర్మార్గుడు నువ్వని ఇద్దరు తిట్టుకుంటున్నారు. ఇదిగో నా మాటని, నేను చెప్పే మాటని ఇదిగో అర్థం చేసుకొని మేకపోతుంటుంది, అంటే మగదంటుంది. ఆడదేమో నేను అసలు వినను, నా వల్ల కాదు, నీతో జీవితం నా వల్ల కాదు, చస్తే నా ప్రాణం ఫ్రీగా ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆవేశంగా ఆడమేక వస్తా ఉంటే మగ మేక ఇదిగో అర్థం చేసుకో, ఇదిగో నువ్వే దెబ్బతింటే అర్థం చేసుకో అన్నాడు. ఈ 2 వినపడతాయి వీడికి. గమనించాడు, ఏందిరా అని. అది వచ్చి నా వల్ల కాదని ఎగిరి దూకింది బావిలో. దూకితే ఈ మగదేం చేసిద్దని గమనించాడు. చెప్పింది ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంత మూర్ఖంగా చస్తే నేనేమన్నా బాధపడి నేను నీతో పాటు దూకుతాను అనుకున్నావే, మగదంటుంది. నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకటి పా అని వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంది. ఇదేమో నీడలో పడి చచ్చింది, అదే వెళ్ళిపోతుంది. ఇక వీడు చెప్పలా, లేచి ట్రా అన్నాడు. దగ్గరికి వచ్చింది, కొడితే గిర్రం తిరిగింది కాసేపు. ఏమే నాకు తలకబోస్తావా, నాకు బతికుండగానే పిండం పెడతావా ఉండి, నాకు సజీవంగా ఉండగానే కట్టెలు పేర్చి కట్టెల మీద బొబ్బ పెడతావా? ఇట్లాంటి దానికి ఎందుకు నాకు నువ్వు కాకపోతే నీ తాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషుల్లో చాలామంది ఇట్లా ఆలోచిస్తే ఎంత బాగుండు. ఒక్కొక్కడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు. ఎవరన్నా నా బోటోడు నీ బోటోడు చూసి కాపాడి ఎందుకురా సావాలనుకున్నా అంటే ఇంట్లో భార్య పొడి పడలేకపోతున్నా నామయ్య అంటాడు. ఇంటో ఆళ్ళ పొడి పడలేకపోతున్నా, ఏళ్ళ పొడి పడలేకపోతున్నా, అందుకని అట్టా ఇందుకని ఇట్టా. నీ బొంద. నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు సచ్చినా పర్వాలేదన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సత్య అవసరం ఏముంది? నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు.
నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బ్రతికుండాలి, నువ్వు సజీవంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఒకడున్నాడు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది. తాడేసుకొని, సేరేసుకొని, కిరసనాయిలు దేవులాడుకొని, గ్యాస్ నూనె దేవులాడుకొని, గ్యాస్ ఓపెన్ చేసుకొని, పిచ్చి మొహమా. నీ చావును ఆశించేవాళ్ళు, నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా? వెర్రి మొహమా. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. బోడి ప్రేమ. ఏం ప్రేమ? నా పిల్లలు అసలు గుర్తించట్లా నన్ను, ఇంకా నేను ఎందుకు బతకాలా? బాయాడుంది, చెరువాడుంది. ఎంతవరకు అమ్మా నీ పిల్లలు? పిల్లలు లేరు, జల్లలు లేరు. యేసయ్య. ఎవరో తల్లు లేరు, పిల్లలు లేరు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు. చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు. విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం, మమకారం ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం, నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని. దేవునికి మహిమ. ఏమంటారు? సత్తారా? నేనెవరో సావమందరని పోయి సత్తావా? ఏమనాలి? పోయి సత్తే నువ్వు చావు. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించదను. నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి? నీ గ్యాంబ్లింగ్ ప్రేమ, మాయ ప్రేమ ఎవడికి కావాలి? అంత యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేసే ప్రేమ, పనికి వచ్చినంతవరకు చూపించే ప్రేమ, పనికి రాకపోతే మంచంలో పడితే కొళ్ళబొడిచే ప్రేమ ఎవడికి కావాలి? నీ బోడి ప్రేమ. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను వదలక హత్తుకునేది నా యేసు ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది దేవునికి మహిమ. ఇక ఎన్ని ప్రేమలు వర్ణిస్తాడో. భార్య భర్తల ఆయనకి నేనంటే ఏమి లవ్వు. పెళ్ళైనాక పెడతాడు చెవులో పువ్వు. దేవునికి స్తోత్రం.
అసలు ఎంత లవ్వో నేనంటే, కూర్చున్నా నేనే, లేచినా నేనే, ఏమైనా నేనే, నా కోసం ఏమైనా అయిపోతాడంట. పెళ్ళైనాక ఈ ముఖ 20 మందితో చూతాడు వాడు అదే మాట. ఎంత విశాల హృదయుడో. అందరి సంగతి కాదు, కొందరి సంగతి. మళ్ళీ పురుషులు తిట్టుకుంటారు నన్ను, ఊరుగా పరువు తెస్తున్నావు నువ్వు మన పరువు అని. చెబుతున్నాను లేరా? కళ్ళ ముందే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, దారుణంగా ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. ఏదో ఫీలింగ్, ఆనందం, ఆత్మానందం, పరమానందం అని అనుకుంటారు కదా, ఆనందం. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాటిపోయి రాలున త్వరలో మోటుగా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ పుష్పము. ఒక మాట, ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటికి పోయి కొట్టుకునేరు కొంతమంది. శాల్యమన్న చెప్పాడు కూడా, నీ గురించే చెప్పాడు, నీ ప్రేమ అంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అంటే. నేను కూడా అటుపక్క కూర్చున్నాగా, నాకు కూడా చెప్పాడు నీ ప్రేమ అంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అని. అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తాను. నేను యాడ్ చేసే తీర్పులు మీకు దండం పెడతా. దేవునికి మహిమ, హల్లెలూయా. జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు. ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు, అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది